చాలా జరుగుతూ ఉంది పని. ప్రతి ఒక్కరి దగ్గర సలహాలు సంప్రదింపులు స్వీకరిస్తాం. అలాగే ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అల్లూరి సీతారామరాజు ఊరు పశ్చిమ గోదావరి జిల్లాకి ఎక్కువ విదేశ ద్రవ్యాన్ని ఆర్జించేది. దానికి సరైన విధి విధానాలు రూపకల్పనలో ఉన్నాం. చాలామంది ఆక్వా ఫుడ్ రైతులు చాలా దెబ్బలు తింటా ఉన్నారు. పెద్ద రైతులు బాగున్నా కానీ వారికి ఎలా అండదండలుగా ఉండాలన్న ఆలోచన విధానంతో పాలసీ విధానాలు కూడా రూపకల్పన జరుగుతోంది. అలాగే తూర్పుగోదావరికి సంబంధించి అక్కడ కాకినాడలో పెట్రోల్ ఫ్యాక్టరీ రావాలనుకున్నాం, రాలేదు. అక్కడ ఉన్న యువతకి సరైన ఉపాధి అవకాశాలు ఉండేలాగా, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ఇవ్వకపోతే మనకు సత్తా లేదా మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించుకోవడానికి? ఆ దిశగా రూపకల్పన జరుగుతూ ఉంది. అలాగే వైజాగ్లో రైల్వే జోన్ రావాలి అంటే నిన్న చాలా కరాఖండిగా భారతదేశ ప్రభుత్వం చెప్పింది మేము ఇవ్వమని చెప్పి. దాని మీద మనం ఉద్యమాలు చేద్దాం, పోరాటం చేద్దాం, అది వేరే విషయం. కానీ ఒకవేళ అది ఖచ్చితంగా తీసుకొద్దాం. ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వానైనా సరే పోరాటం చేసి సాధిస్తాం విశాఖ రైల్వే జోన్. దాన్ని అయితే వదిలేదు లేదు. మనం విశాఖ రైల్వే జోన్ అంటే సరదా కాదు, అనేక ఉద్యోగాలకు అవకాశాలు. ప్రతి ప్రభుత్వం రాష్ట్రాల్లో ఏమంటున్నారు, యువతకి బోల్డని ఇస్తాం, బోల్డంత యువత నుంచి పిండి చాలా ఉంది, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. లాభం ఎలా వస్తుందంటే మీరు పెట్టుబడులు పెట్టకపోతే యువత మీద. యువత అంటే మీ ఇంట్లో ఉండే పిల్లల యువత, బయట పిల్లలు ఉండే పిల్లల యువత కాదా? అందుకని మనం ఇవన్నీ ఆలోచిద్దాం. అలాగే